తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓపెన్‌గా చెప్తున్నా, చాలా కడుపు నిండిపోయిన జీవితం మీది. స్టార్టింగే మీరు ఇండస్ట్రీలోకి రావడమే. నేను ఫైనాన్షియల్‌గా చెప్తున్నాను. ఒక రాజ కుటుంబంలాగా చేతిలో మీరు ఏం కోరుకుంటే అది చేతిలోకొచ్చేసేంత పెద్ద కుటుంబం. అయితే మీ సినిమా ప్రయాణం మొత్తం చూసుకుంటే, పేదవాడి గొంతుకుని వినిపించే క్యారెక్టర్‌లే చేశారు మీరు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు మై గ్రాండ్ ఫాదర్. మా ఫాదరు. మా ఫాదరు. మా ఫాదర్ ఇక్కడ దొరగారు అంటారు తెలంగాణలో. హ్మ్. ఓ 15 ఊర్లకి ఆయన చాలా సర్వీస్ చేశాడాయన. హ్మ్. చిన్నప్పటి నుంచి అలా చూసాను. రోజు 20 మంది భోజనం చేస్తారు ఇంట్లో. హ్మ్. ఓ 30 మంది టీలు తాగుతారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు భోజనాలైతే మన ఇంటికి వచ్చి సార్. తింటారు. తర్వాత ఏంటంటే మా ఫాదరు మా దగ్గర పనిచేసే జీతగాళ్ళందరికీ పొలాలు కొనిచ్చాడు. హ్మ్. అది అప్పుడు మా ఫాదర్ హై ఇన్‌ఫ్లూయెన్స్. ఎంఆర్‌ఓలు, తహసీల్దార్‌లు మా నాన్న దగ్గరకొచ్చి కూర్చునేవారు. సార్. కానీ మా ఫాదరు ఒకానొక సందర్భంలో నాకు బాగా గుర్తు నేను ఐ వాస్ దేర్ అట్ దట్ టైమ్. అప్పుడు ఈ ఈ ఎస్సీలు, ఎస్టీలకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తారు. హ్మ్. 2 ఎకరాలు, 3 హ్మ్. ఎకరాలు. అంటే దొరగారు మీ జీతగాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పండి అంటే, ఆయన కోపం వచ్చి "నువ్విచ్చేదేంట్రా నాకు? హ్మ్. నేనివ్వాలి గాని గవర్నమెంట్‌ది నేనిస్తే నేను గొప్పోడిని ఎలాగవుతానని" చెప్పి హ్మ్. ఇద్దరు పర్సన్స్ ఇద్దరు ఎస్సీలు 2 ఎకరాలు కొని రిజిస్టర్ చేసి ఇచ్చేసాడు. హ్మ్. ఆ ఇద్దరు గూడా ఇప్పుడు ఆ ఊర్ల పేరు కూడా చెప్తాను. కావాలంటే ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. ఉప్పరపల్లి అని ఒక గ్రామం ఉంది శామీర్పేటలో. ఉప్పరపల్లి. ఉప్పరపల్లి. దానికి ఉప సర్పంచ్. హ్మ్. ఇంకొక అతను పొన్నాలని ఒక ఊరుంది. బొమ్మరాజుపేట. ఆ హ్మ్. బొమ్మరాజుపేట దానికి సర్పంచ్. హ్మ్. ఇద్దరు గూడా నాదే ఫాదర్ వయసు. ఇయన్నీ చూసాను చిన్నప్పటి నుంచి పేదోళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ పెళ్ళిళ్ళు. నేను నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా అమ్మాయికి 13, 14 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ఇంట్లో పని చేస్తుంటే, నేనే కట్నం ఇచ్చేసి పెళ్లి చేసేసి పంపించేసేసి. హ్మ్. అట్లాగే పిల్లలు మాది మహబూబాబాద్ వరంగల్ దగ్గర. మా మేనమామ ఉంటాడు. వాళ్ళొచ్చి మా ఇంట్లో పని చేసేవారు కుర్రోళ్ళందరూ. వాడికి 16, 17 వచ్చిన తర్వాత ఆటో ఏదో చేసేసి వాడి లైఫ్ సెటిల్ చేసేయటం. హ్మ్. అది అలాగా అంటే అది నా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాను. అంతకని ఇంకేమీ లేదు. అందుకు నేనేంటంటే మానవ జన్మ అనేది ఐల్ టెల్ యూ వన్ ఇంగ్లీష్ సేయింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్. వెన్ యూ ఆర్ బోర్న్ నోబడీ కెన్ క్వెషన్ ఇట్. లైఫ్ అంటే లైఫ్. తర్వాత వెన్ దేర్ ఈస్ డెత్ నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. ఎందుకు చనిపోయాడని ఎవడు ఆన్సర్ చేయలేడు. ఎందుకు పుట్టామని ఎవడో క్వెషన్ చేయలేదు. అందుకే ఏమన్నారంటే పెద్దలు ఎంజాయ్ ది క్వెషన్ టిల్ యూ గెట్ ది ఆన్సర్. యూ గాట్ ది పాయింట్. లైఫ్ అనేది ఏంటి? ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలా. తర్వాత ఇంకోటేంటంటే ఈ దేశంలో పుట్టి, ఈ పుణ్యభూమిలో పుట్టి, ఈ కర్మభూమిలో పుట్టి, ఈ వేద భూమిలో మన పెద్దలందరూ ఋషులు మనకేం నేర్పించారు? నువ్వు తినేటప్పుడు నీ కడుపు నిండినప్పుడు పక్కోడు కూడా పెట్టమన్నారు. హ్మ్. లేనివాడు. తర్వాతేంటంటే కులాలు ఇప్పుడు ఈ రోజున మార్కెట్‌లో ఎక్కడ చూతే కులం ఈ కులాలు ఎంత పెరిగిపోయిందంటే ఈ భారతదేశం ఇలా వెనకబడిపోవటానికి 1000 పాళ్ళు కారణం ఈ కులాలు. నా కులమోడా కాదా? హ్మ్. అంటే మన తీర్పు చెప్పేటప్పుడు కులాన్ని బట్టి ఉంటుందనమాట. ఇవన్నీ నేను ఐ హేట్ దట్. అందుకే నా పేరు కూడా మార్చేశా. హ్మ్. పేరు కూడా మార్చేసి సేమ్ మరో మలుపు ఏదో లైఫ్‌లో కూడా అదే చేశాను. పేరు కూడా మార్చి పడదిబ్బా. యాక్చువల్‌గా శివరామరాజు గదా! ఏంటి ఎనకాల తోక పెట్టుకొని ఓ హ్మ్. పెద్ద ఇది వాట్ ఈస్ ద ఫన్ ఇన్ దట్? దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. హ్మ్. యూ ట్రై టు హెల్ప్ ద పూర్ పీపుల్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. అందుకే ఏం చేశా ఉండకూడదు. అందుకు ఈ నేను 5, 6 నా లైబ్రరీ ఉంటుంది. ఓ 5, 6 అవర్స్ నేను బయటికి రాను. ఇంటర్వ్యూలు కూడా ఎక్కువ ఇవ్వను. వెరీ సార్. లిమిటెడ్‌గా ఇస్తా. ఇప్పుడు మీకివ్వటానికి కారణం ఏంటంటే పాపం ఎప్పటినుంచో అడుగుతున్నాడు ఈయన. హ్మ్. అందరికి ఇచ్చాను ఈయనకి ఇవ్వలేదని చెప్పి వచ్చాను నేను. ఏంటంటే నేను బుక్స్ చదువుతుంటాను. 5, 6 వేదాల వీటిల గురించి పెద్దవాళ్ళు ఏం చెప్పారు, రామాయణంలో ఏం చెప్పారు, మహాభారతంలో నా డైరీ పుస్తకాలుంటాయి నా దగ్గర. ఒక 10, 15 పుస్తకాలు. నేను అవన్నీ మెటీరియల్ రాసుకుంటా. చదవటం కాదు హ్మ్. రాసుకుంటాను. హ్మ్. మళ్ళీ మర్మం చేసుకుంటాను అప్పుడప్పుడు. ఏంటి ఇదంతా ఏంటంటే ఈ దేశంలో పుట్టి సపోజ్ నా కడుపు నిండింది. 4 ఇడ్లీలు. నాకు 2 ఇడ్లీలు చాలు. ఆ 2 ఇడ్లీలు అలా పారదెబ్బుతాం. వాట్ హ్మ్. ఈస్ దట్ ఫన్? అదే రోడ్డు మీదకెళ్ళి ఆ 2 ఇడ్లీలు లేని ముసలమ్మో ఎవరికో పెట్టాను. ఆ కడుపు నిండుతుంది కదా! సార్. అది మనం చేయట్లేదు. అహం. డబ్బున్నోళ్ళనో లేకపోతే ఇంకోటనో. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్‌గా మనం నేర్చుకోవాల్సిందేంటంటే సనాతన ధర్మం మన పెద్దలు ఏదైతే చెప్పారో అది నువ్వు తిను. పక్కోడికి కూడా పెట్టు. సార్. ఇంకోటి మనం అది ఏమంటారంటే, అందరికీ మేలు చేయంటారు. నా నా కాన్సెప్ట్ ఏంటంటే, అసలు నేనంటాను ఎవరికీ మేలు చేయకు. ఒకడికి అన్యాయం చేయకుండా ఉంటే మేలు చేసినట్టు లెక్క. దట్ ఈస్ మై కరెక్ట్ ఈ కాన్సెప్ట్. రోజుల్లో అంతే. ఎవడు అన్యాయం చేయకపోతే మేలు చేసినట్టే కదా! అంతే. అందుకే ఈ కులాల మీద నాకు కోపమొచ్చి పేపర్ చదువుతుంటే ఎమోషన్ అయ్యాను. ఇక్కడే బేగంపేటలో రాశాను. 93లో రాశాను ఇది కవిత. సార్.
ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశారు. అబ్బా! ఎదగని వాడు ఏముంది మెంటల్‌గా మెచ్యూర్ మెచ్యూరిటీ లేనప్పుడు అవును. నా కులమా, నా కులమని ఎగబడి బాగుతుంటాడు. ఎదిగినవాడు ఏం చేస్తాడు? గుణం చూసుకుంటాడు. ఇప్పుడు నా దగ్గర 40 ఏళ్ల నుంచి ఇద్దరు మేకప్ మెన్‌లున్నారు. 40 ఇయర్స్ నుంచి. 40 సంవత్సరాల నుంచి. ఒక అతను మెడ్రాసు 20 ఇయర్స్, ఇప్పుడు ఇక్కడ 20 ఇయర్స్. దైవ సాక్షిగా ఆళ్ళిద్దరి కులాలు ఈ రోజుకి, ఈ క్షణం వరకు నాకు తెలీదు. అబ్బా! నాకు అనవసరం అది. వాడు మంచోడా కాదా? బాగా పని చేస్తున్నాడా లేదా? సిన్సియరా కాదా? అంతవరకే నాకు. నాకు మీకు అతనికి సంబంధం అంతవరకే. అబ్బా! దట్స్ ఆల్. సార్ ఈ ప్రయాణంలో నాకు చాలా అద్భుతంగా అనిపించిందేందంటే, 'పరుచూరి బ్రదర్స్' గురించి సార్. ఎందుకంటే, నేను చాలా ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇవ్వగలను. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, ఇండియన్ సినీ చరిత్రలోనే అలాంటి రైటర్స్ ఇంకుండరు. అంటే అంతకాలం కలిసి ట్రావెల్ అవుతా ఒక ఎవరు అన్నదమ్ముల్లాగా లేరండి. అలాంటి హిట్స్ అంటే ఇస్తా అంతకాలం ఇప్పుడు అడపా తడపా సంవత్సరానికి ఒకటి చేసి 5 ఏళ్ళకోసారి అవును. చేయటం కాదండి. అవును. వాళ్ళు 300 సినిమాలు రాశారు అవును. ఇప్పుడు. మా కాంబినేషన్ ఏంటంటే వాళ్ళకి నాకు ఎలా సెట్ అయిందంటే వాళ్ళు రైటర్సు, నేను హీరో, వేజల్ డైరెక్టర్. అవును. అన్నీ హిట్లే. 'మరోమలుపు' నా ఫస్ట్ పిక్చర్ 100 డేస్. నా సెకండ్ పిక్చర్ 'ఈ చరిత్ర' 100 డేస్. 'ఇది కాదు కాదు. ముగింపు' 100 అది డేస్. 100 డేస్. ఆ రైటర్సు నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటేనండి అందరికి, సినిమాకి ఎప్పుడు హీరో అనేవాడు హీరో గాదు నా దృష్టిలో. బహుశా ఇది ఎవరైనా వింటే కోపం వస్తుందేమో నా మీద. కాదు. సరస్వతీదేవి. అబ్బా! రైటర్ ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే కథలు గాని, క్యారెక్టర్స్ కానీ రాసి డైలాగులు రాస్తాడో అతను ఫస్ట్ హీరో. సార్. సార్. అతనే నా దృష్టిలో ఫస్ట్ హీరో. రైటర్ ఈస్ ద ఫస్ట్ హీరో అండి. రైటర్ అండి. ఆళ్ళ రైటర్ గొప్పగా లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వస్తదండి? అవును. మన ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తే ఎవడు చూడడు కదా! ఇప్పుడు మీరు 'పరిచయం' గురించి చెప్పారు. ఎటువంటి డైలాగులు రాశారు? అవును. ఈ రోజు నేను బట్ట కట్టానంటే ఇంకా ఎప్పటికన్నానంటే ఆళ్ళ డైలాగులే కదా! ఇదే క్వెషను నా దగ్గర ఇంకో విధంగా ఉంది. మీరు 'పరుచూరి బ్రదర్స్‌ని' ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అవును. అది ఒ కరెక్టే. ఒకవేళ వాళ్ళు వచ్చుండొచ్చు తర్వాత కాలంలో. ఒకవేళ మీ మీ పరిచయం అంటే కాకుండా ఉండుంటే. నిజం అయితే కూడా ఏంటంటే 'చలిచీమలు' 78లో తీసినప్పుడు నేను ఈ సినిమా ఇండస్ట్రీ ఇంకోటి విషయం ఏంటంటే డ్రామా ఆర్టిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో అందరికీ పాదాభివందనం. హ్మ్. వాళ్ళు రియల్ ఆర్టిస్ట్‌లండి. హ్మ్. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు గాని, రామారావు గారు గాని, గుమ్మడి గారు గాని, రావు గోపాలరావు ఈళ్ళంతా అంతకన్నా ముందు జనరేషన్ కూడా అందరూ డ్రామాస్ నుంచి వచ్చారండి వాళ్ళు. హ్మ్. దే ఆర్ వెల్ వెర్స్డ్. వాళ్ళకి తిరుగులేదు వాళ్ళకి. సినిమా అనేది వెంట్రుక వాళ్ళకి. హ్మ్. నేను ఆ చివరి దాంట్లో ఎళ్ళాను. ఈ రామారావు, నాగేశ్వరరావు ఆ చివరి దశలో నేను ఎంటర్ అయ్యాను. ఆ రోజుల్లో మొ నటనంటే ఏమి తెలీదు. ఏబీసీడీ తెలీదు. స్టేజ్ ఎటు పక్క నుంచి ఎక్కాలో తెలియని ఫస్ట్ వ్యక్తిని నేనే. హ్మ్. అసలు యాక్టింగ్ అనేది ఏంటో కూడా నాకు తెలీదు. కాకపోతే నాతో ఉన్న కొలీగ్స్ రాజేంద్ర ప్రసాద్ గాని, చిరంజీవి గారు కానీ, ఏదో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయ్యారు. నాకు దైవ సాక్షిగా ట్రైనింగ్ లేదు. అసలు అసలు ఏమీ తెలీదు నాకు. హ్మ్. నేను ఎలా ఆర్టిస్ట్ అయిపోయానో, ఎలా హీరో అయిపోయానో నాకే తెలీదు. ఇప్పటికి అది నాకు చాలా విచిత్రం అనిపిస్తది. అయితే 'పరుచూరి బ్రదర్స్' పరుచూరిది 78 ఉంటే సినిమా తీస్తున్నారు. ఎంతవుతుంది సినిమా అంటే చలసీమలో 2,00,000 బడ్జెట్. హ్మ్. నాకు తెలీదు కదా! యాక్టింగ్ తెలీదు, డ్రామాలు తెలీదు. మా పక్కన ఒక కంపెనీలో ఇంకొకాయన ఉన్నాడు రాజు. "ఏంటయ్యా" అన్నాడు. "నాకు సినిమాల్లో చెయ్యాలని ఉంది గురువుగారు. మా వోళ్ళేమో ఒప్పుకోవట్లే. ఈళ్ళేమో కంపెనీలో పని చేయమంటున్నారు. ఈ అందరూ ఇదే కంపెనీలో ఏం చేస్తామండి? నాకేమో బయటికెళ్ళాలని ఉంది. అయితే ఓ పని చేయండి" చెప్పి వేజల్ అని ఒకడు ఉంటాడు ఖైరతాబాద్‌లో. పరుచూరి వెంకటేశ్వర ఉంటాడు. మాదంతా డ్రామా బ్యాచ్. అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారు. హ్మ్. అక్కడ 1 ఇయర్ రోజు సాయంకాలం నేను అల్వాల్ నుంచి వచ్చేవాడిని. నేను పెరిగిందంతా అల్వాల్ కంటోన్మెంట్ ఏరియా. సార్. రోజు స్కూటర్ ఏసుకొచ్చి ఆ వేజల దగ్గర కూర్చుంటే ఆళ్ళు డ్రామాల గురించి మాట్లాడుకుంటుండేవారు. అదేదో అదని, కన్యాశుల్కం అని ఏదో నాకేం అర్థమయ్యేది కాదు. మనకి అసలు ఏం తెలుసు మనకి డ్రామాల గురించి. హ్మ్. 1 ఇయర్ అబ్జర్వ్ చేశా. సరిగ్గా ఈ టైంలో నా అదృష్టం బాగుండి వెంకటార్య అని చెప్పేసి తార్నాకలో పెట్రోల్ బంక్ ఉంది. ఆళ్ళు వీళ్ళందరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారు. 2,00,000 ఎలా చేద్దాం అంటే మనిషికి 10,000 యేసుకుందాం. హ్మ్. అయితే 20,000 యేసుకుందాం. ఓ 10 మంది కలిసి సినిమా తీద్దాం అన్నారు. నేను చూసి చిరాకొచ్చి 2,00,000కి 20 మంది ఏంటి సార్ నవ్వుతాడు ఎవడన్నా. హ్మ్. 10 మంది నాన్‌సెన్స్. 2,00,000 నేను పెడతా. సినిమా తీద్దాం నేనొచ్చింది అందుకన్నా. వాళ్ళు భయపడిపోయి ఓరి మీ నాన్న గన్నేసుకొస్తాడయ్యా లేనిపోని తలకాయ సార్ నొప్పి. 78, 78 టైంలో రూ. 2,00,000 ఎంత సార్ ఇప్పుడు ఏమో ఆ టైంలో మనకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. 2,00,000 నేను 2,00,000 నేనే పెడతానన్నా. ఆ! 24 అవర్స్‌లో పెడతా అన్నాను. ఆ! అంటే వాళ్ళు భయపడిపోయారు. వద్దొద్దు ఆయన ఒక మంచి సలహా ఇచ్చారు. ఏంటంటే నీకు అనుభవం రావాల. హ్మ్. ఎంత డబ్బున్నా అసలు ఉండదు. అనుభవం రావాలా? నువ్వు ఒక పార్ట్నర్‌గా ఉండు అన్నాడు. నాకేమో అయిష్టంగానే జాయిన్ అయ్యాను. హ్మ్. ఆ 20 రోజులు షూటింగు చూసాను. అసలు షూటింగ్ అంటే ఏంటి? అంటే చూసా. నేను అసలు నాకు ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అంత లేదు. ప్రొడక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సరే అవుదామని చెప్పేసి చేశా. సరే నేను ఒక వేషం ఏస్తా. ఆ సినిమాలో అందరూ పంచులు, గోసులే.
నేను ఒక్కనే ప్యాంటు షర్ట్ వేసుకుంటాను, తహసీల్దార్ వేషం వేశారు. తహసీల్దార్ వేషం. అవును. అది వేసాను, అది క్లిక్ అయింది. యాక్టింగ్ రాదు. పాపం దేవదాస్ కనకాల ఏం కష్టపడ్డాడో నాకు చెప్పడానికి. అది క్లిక్ అయింది. నేను కూడా పనికొస్తానే ఆర్టిస్ట్‌కి, అందరూ బాగుంది అంటున్నారు హ్మ్. కదా! ఇదేదో ఈ లైన్ బాగుంది మనకి అన్నాను. అప్పుడు మా ఇంట్లో గొడవ అయిపోయింది. వీడు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాడు, ఇంతమంది వ్యాపారం వదిలిపెట్టుకొని అక్కడికి, మన ఇంట వంట లేదు, మనం చాలా నామోషి ఏదో చెప్పుకొచ్చారు. ఇంక లాభం లేదని చెప్పేసి ఎక్స్‌పీరియన్స్ కోసం 'నిజం' అనే ఓ సినిమా దేవదాస్ కనకాల హ్మ్. నారాయణరావుని, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అవును. యాక్ట్ చేశారు. దానికి నేనే ఫైనాన్స్ కావాలని పెట్టా. ఆ రోజులో 50,000 పెట్టా. హ్మ్. ఆగిపోయింది ఆ సినిమా. కానీ షరత్ ఏంటంటే నా ఇంట్లో షూటింగ్ చేయాలి. నేను రోజు షూటింగ్ చూడాలి. హ్మ్. అంటే నాకు తెలవాలి, మెలుకువలు తెలవాలి నాకు. అట్లా కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేశాను. అదొక అనుభవం వచ్చింది.